క్రైస్తల దేవుని నామానికి స్తోత్రాలు. ప్రేమైన సహోదరి సహోదరుడా, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, సమస్తాన్ని ఎరిగినవాడు. మన హృదయాన్ని, అంతరంగాన్ని, సమస్తాన్ని ఆయన చూస్తున్న దేవుడు. దేవుని సన్నిధిలో మనము నిందారహితమైన జీవితాన్ని జీవించాలి. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఆది కాండము 17వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై దేవాది దేవుని సన్నిధిలో నిందారహితమైన జీవితాన్ని జీవించాలని దేవుడు ఆయనకు సెలవిచ్చాడు. ఈరోజు మనకు అదే వాక్యం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని సన్నిధిలో నడుస్తున్నటువంటి మనమందరం కూడా నిందారహితమైన జీవితాన్ని జీవించాలి. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం అంటుంది, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదవు. అవును సహోదరి సహోదరుడా, మనము అభివృద్ధి పొందాలని మనకెంతో ఆశ ఉంది. దేవుడు తప్పక అభివృద్ధి పరిచేవాడు. అయితే మన గుడారములో ఉన్న చెడుతనాన్ని మనము విసర్జించాలి, దుర్మార్గమును దూరంగా తీసివేయాలి. మనం ఎప్పుడైతే వాటిని విడిచిపెడతామో తప్పకుండా మన దేవుడు మనల్ని అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తుంటాడు. ఈ ఉదయకాలమే ఈ వాక్యాన్ని విన్న మీరు దేవుని పాదాల చెంత మోకరించి ప్రార్థించండి. మీ హృదయంలో ఉన్న దుర్మార్గమును దూరంగా తొలగించండి. అప్పుడు తప్పకుండా మనమందరం కూడా ఆశీర్వదించబడుతూ ఉంటాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.